కోరికలు జయించినప్పుడు కామం పోయింది, మానవమానాలు జయించేసరికి క్రోధం తగ్గింది. ఇక ఒక్కొక్కటి మనసులో ఏమేమి భాగాలు ఉన్నాయో ప్రతి భాగానికి సంబంధించినటువంటి సాధన చేస్తే ఓవరాల్గా మనసు పోతుంది. అంతేగాని ఒకేసారి మనసును తోసేయలేరు మీరు. అహంకారం తగ్గించాలి, రజోగుణం తగ్గించాలి, కోరికలు తగ్గించాలి, ద్వంద్వాలని ద్వంద్వంగా చూడటంగా ఉండాలి, ద్వంద్వాలుగా చూడకుండా ద్వంద్వాతీతంగా న్యూట్రల్గా తటస్థంగా చూడాలి. ఇట్లా వరుస పెట్టి అన్ని చేస్తే ముందు మనసు. ఒకటే తటస్థంగా చూసే విధానం ఏమిటో తెలియటది. ఇవన్నీ అర్థమైపోయింది, ఇది మొత్తం అర్థమయ్యింది, పోయింది కూడా ఆ మాటలోనే తెలిసింది. మరి కానీ ఎంత సీనియర్ శిష్యుడైనా ద్వంద్వాతీత స్థితికి రానప్పుడు మనసే జయించలేదు. మనసే జయించలేనప్పుడు ఇంకా ఆత్మానుభవం అడిగే మీకు హక్కు ఎక్కడిది? ఆత్మానుభవం అనేది రాదు. ద్వంద్వాతీత స్థితిలో అదే ఉన్నది. షార్ట్ కట్ చెప్తున్నా, సుఖము దుఃఖము మానము అవమానం అనే దాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టించుకోలేదు, దాన్ని అనుసరించేటువంటి రాగద్వేషాలు పోతాయి. ఇది పట్టించుకుంటే అవి వస్తాయి. ఇక అరిషడ్వర్గం కూడా ఉండదు. అది పోయినప్పుడు మనసు నిదానిస్తుంది. నిదానిస్తుంది ఎందుకంటున్నాను, అప్పుడే పోదు. మీ సాధన మీ ప్రారంభంలో మీకు ఎదురైన విషయాల్లోనే ఉంది. మీకు ఎదురుగానే వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఉంటుంది. చిన్న పరీక్ష అయిపోతుంది, పెద్ద పరీక్షకు వస్తారు. పెద్ద పరీక్ష అయిపోయిన తర్వాత చిన్న పరీక్ష కూడా పట్టుకుంటుంది. మళ్ళీ పెద్ద పెద్ద సమస్యని దాడతారు. చిన్న సమస్య ఏంటి నన్ను అట్లా అన్నారు, అదంతా ఇంపార్టెంట్ కాదు, కానీ అది రోజుల్లో అదే ఉంటుంది. ఆ మనసు తను తాను పోనివ్వదు. మీరు ఎంత పోగొట్టినా అది ఏదో రూపంలో ఉంటుంది. నా చేతిలో పని ఇడ్లీ తింటాం. దాన్ని పూర్తిగా పోగొట్టే పని మేము ప్రయత్నపూర్వకంగా తగ్గించుకునే పని మాదైతే. మా పని కింద ఏం చెప్తున్నాం అంటే, మీకు అందరికీ అన్ని తెలుసు, చేయలేకపోతున్నారంటే లక్ష్యం స్థిరంగా లేదు. చాలు, ఏదైనా లక్ష్యాన్ని బట్టి జరుగుతుంది పని. చాలమ్మా, ఇంకొద్దు వద్దు. లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. లక్ష్యం కోసం శాస్త్రమే. శాస్త్రం అంటే మళ్ళీ గంభీరమైన గ్రాంధికమైన అర్థం కాని పదాలతోటి ఆడంబరంగా చెప్పేది కాదు. దాని 10 రకాల కోణాల్లో చెప్పాలి. ఏదో కోణం ఎవరో ఒకరికి సూట్ అవుతుంది. ఒకటే చెప్తే ఎవరికో వాళ్ళకి అవుతుంది, మిగతా వాళ్ళకి అవుతుంది. అందుకని అన్ని రకాలుగా చెప్తాం. మీకు కూడా అన్ని రకాలుగా వింటాం అలవాటు చేసుకోవాలి. ఆత్మనిర్ణయం సూటిగా చేసినా కానీ అన్ని మార్గాల్లో కూడా దాని ముగింపులు అది అని తేలాలి. ఈ మార్గం యొక్క లక్ష్యం గమ్యం చేరేసరికి ముగింపు ఇది. అన్ని మార్గాల ముగింపు లక్ష్యం ఆత్మే. ఆత్మ అంటే స్వానుభవం, స్వానుభవం అంటే స్వస్వరూపం. ఇది అంచెలంచెలుగా బుద్ధి పరిధిలో ఉంటుంది, ప్రతిబింబంగా ఉన్న నేను పరిధిలో ఉంటుంది, అద్వైతంగా ఉంటుంది, తర్వాత ద్వైతం సిద్ధిస్తుంది. ఎవరేం చెప్పినా ఎక్కడొక్కడ దానికి లింక్ పెడతారు. బుద్ధి దగ్గర లింక్ పెట్టినప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ, నేను దగ్గర లింక్ పెట్టినప్పుడు అహం బ్రహ్మ. ఈ రెండు దాటిపోతే అయం ఆత్మ. అన్నిట్లో ఉన్న ప్రకాశం ఒకటే. ప్రకాశాన్ని జ్ఞాన పద్ధతిలో వాడుకుంటావా, చైతన్య పద్ధతిలో వాడుకుంటావా, వ్యాపక పద్ధతిలో వాడుకుంటావా, ఇవన్నీ విరమించేసి కూర్చుంటావు. విరమించి కూర్చుంటే అయమాత్మ బ్రహ్మ. వ్యాపక పద్ధతి అయితే పరమాత్మ జ్ఞానంలో ఉంటాం, పరబ్రహ్మ స్వరూపం కావు. వ్యాపకంగా ఉన్నప్పుడు అహం ఉంటుంది. అహం అంటే ప్రతిబింబం, ప్రతిబింబ ప్రకాశం అహము, బింబ ప్రకాశం పరమాత్మ. కాబట్టి వ్యాపకం అనేది గుర్తించావంటే ఇంకా అహం పోలా. గుర్తింపు అంటే నేనుతోనే గుర్తించేది. నేనంటే ఆత్మ యొక్క ప్రతిబింబ ప్రకాశమే నేను. మరి ఇప్పుడు అహం పరమాత్మ స్థితిలో అహం అనేది అక్కడ నేను ఉంటుంది. అహం బ్రహ్మ అహం బ్రహ్మ అంటే అదే కదా, పరమాత్మ అనుభవంలో నేనుంది. ప్రకాశం అంటే ఏంటి చెప్పండి? జ్ఞానం అంతే. ప్రకాశం అంటే స్వయం ప్రకాశం అయితే స్వస్వరూప జ్ఞానం. వ్యాపక ప్రకాశ జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం.
వ్యాపకానికి రుజువు ఏంటి? మీ ఆలోచనలో ఏముందో మీరు నా ఎదురుగా లేకపోయినా ఎక్కడున్నా కానీ నాకు తెలియబడుతుంది. నా ప్రజ్ఞకి, నా సర్వజ్ఞత్వంగా ఉన్నదానికి మీరు ట్యూన్ అయితే మీ గురించి మీరు చెప్పకుండానే ఎక్కడున్నా కానీ నాకు తెలియబడుతుంది. ఎలా తెలియబడుతుందంటే ప్రజ్ఞస్థితిలో నేను మీలోకి వ్యాపించాను కాబట్టి తెలియబడింది. సర్వజ్ఞుడైనా కానీ విశ్వమంతా ఒకేసారి తెలుసుకుంటూ ఉండడు. ఆ సర్వజ్ఞత్వం ఎప్పుడొచ్చింది? దృశ్యము తోచకుండా కేవలం దృక్స్థితిలో, నిర్వికల్ప స్థితిలో వచ్చింది. నిర్వికల్ప స్థితిలో ప్రపంచం గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఆలోచిస్తాడు, కానీ సర్వజ్ఞుడే. అయితే ఆ సర్వజ్ఞత్వం తన దగ్గర నిధిగా ఉన్నది, నిధనంగా ఉంది, అది ఉపయోగపడక్కల. శిష్యులు ఎవరైతే ఆర్తితో ఉంటారో, ఇందులో రికార్డ్ అవుతుంది, శిష్యులు ఎవరైతే ఆర్తితో ఉంటారో గురువుని మీరు మేలుకొల్పుతారు. మేలుకొల్పినప్పుడు నిర్వికల్పంగా ఉన్న గురువు, సర్వజ్ఞత్వం ఉన్నటువంటి గురువు, సర్వజ్ఞత్వ సామర్థ్యాన్ని వినియోగించకుండా ఉన్న గురువు మీరు మేలుకొల్పేసరికి మీ వైపు గురువు యొక్క సంకల్పము, దృష్టి, ఆలోచన, కృప ఏదైనా కానీ మీ మీద పడ్డప్పుడు, మీ దాకా వ్యాపించినప్పుడు ఆయన సర్వజ్ఞతలో ఉన్న సామర్థ్యంలో ఉన్న భాగానికి అది తెలియబడుతుంది. మరి ఈ స్థితి అంతా వ్యాపక స్థితి. ఈ స్థితిలో వచ్చే అనుభవం పేరు పరమాత్మ. మరి సాక్షి అన్నప్పుడు సాక్షి కూడా అందులోనే. అందులో వ్యాపకత్వం సాక్షి గురువుకి సాక్షిత్వం కూడా లేదు. గురువుకి లేదు. గురువుకి సాక్షిత్వం లేదు, అసంగత్వం లేదు. అవును, మీకుంది, మాకుంది కదా. ఎప్పటిదాకా? ఆ పరమాత్మ అనుభవాన్ని గట్టిగా స్థిరం చేసుకునేదాకా సాక్షిత్వం. సాక్షి అసంగత్వం మీకుంది. ఎందుకని? దృశ్యం మీకు కనబడుతోంది. గురువుకి దృశ్యం కనబట్టాల. మీరు ఇన్వైట్ చేస్తే, మీరు మేల్కొల్పితే అప్పుడు దృశ్యం తోస్తే అది దాన్ని లీలా విలాసంగా చూస్తున్నాడు, కానీ సాక్షిత్వం లేదు, అసంగత్వం లేదు. మీ శిష్యులకు వచ్చి హస్తమస్తక స్పర్శించి, మీకు ఆశీస్సులు ఇచ్చి, కృప చూపించి మిమ్మల్ని కడతేరుస్తున్నాడు, కర్తృత్వం లేకుండానే. ఇంత పని చేస్తున్నాడంటే ఏమైనా అంటుకుందా? అంటుకోవడం, అంటుకోకపోవడం అనేటువంటిది ఇంకా దృశ్యము ఉంటేనే. గురు విషయంలో దృశ్యం లేదు కాబట్టి లేని దృశ్యం ఉన్నట్టు కనబడితే ఉత్తుత్తి దృశ్యానికి అంటుకోవడం లేదు, అంటుకోకపోవడం లేదు. అందుకని అసంగత్వం అనే ప్రశ్న కానీ, సాక్షిత్వం అనే ప్రశ్న కానీ గురువుకి లేదు. పూర్తిగా లేదని నిర్ణయం. మీకు లేదని నిర్ణయం అయితే మీరు కూడా సాక్షిత్వం నుంచి దాటుతారు. మీకు ఉందనే నిర్ణయం కాకపోతే మిథ్యా అంటారు, మాట వరుసకి. కాబట్టి ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, వెళ్తే ఏమన్నా అయిపోతుందేమో, పడిపోతానేమో, బోల్తా పడతానేమో, మాయ అంత సామాన్యం కాదుండో, ముంచేస్తుందండో అని అనుకుని భయపడుతూ ఉంటారు మీరు. ఆ స్థితిలో మీరు సాక్షి, అసంగంగా ఉంటూ ఎప్పుడైనా సంగత్వం వస్తూనే భయం కూడా ఉంటుంది. పూర్తిగా లేనే లేదనే నిర్ణయం మీకు రాలా. అది వస్తే సాక్షి కూడా ఉండడు అక్కడ. సాక్షిగా ఇంకా ఉన్నారు అంటే అర్థం అది ఉన్నది, నేను దూరంగా ఉన్నాను, దానికి నాకు సంబంధం లేదు, మీ పిల్లల బదులు పరాయి పిల్లలు అనుకున్నట్టు ఉంటుంది తప్ప అసలు లేనే లేదన్నట్టు లేదు. అసలు లేనే లేదనే నిర్ణయం రాలా. గురువుకి లేనే లేదనే. శిష్యుని విషయం మీద ఎందుకున్నాడు? అదొక గురుతత్వంలో, గురువు యొక్క ప్రణాళికలో భాగంగా ఈ శిష్యులందరికీ ఒక ఉపయోగపడేటువంటి ఒక సంస్కారం, కల్పిత సంస్కారం, తన యొక్క గురువు చేత ఈ శిష్యుడి మీద కల్పించిన సంస్కారం ఉండబట్టి నేను మీకు అందుబాటులో వస్తున్నా. అంతేగాని నా కర్తృత్వం లేదు. నేను చేసే పని నిష్కామమే. మీరంతా కడతేరేదాకా ఉండాలనే కర్తృత్వం నాకు లేదు. ఉంటే అవుతుంది, మీరు 10 జన్మలు తీసుకుంటే మీతో పాటు నేను 10 తీసుకోవాలి. అందుకని అది లేదు. ఇప్పుడు ఎవరికైనా మంచి మాటలు చెప్పాలనేది ఒక కర్తృత్వ భావమే కదా. అది కూడా నేను పెట్టుకున్నదే కదా. మీరు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను. ఇది కూడా నేను పెట్టుకోవాలా, నాకు నిర్ణయం అయి ఉంది. ఎవరి వల్ల అక్కడ ఊరికే కూర్చుంటే దండగా, ఇక్కడికి వస్తే మీకు ఉపయోగపడతాం అని వచ్చాను అంతే. ఎవరు వస్తారంటే వచ్చిన వాళ్ళు వస్తారు. అంటే ఉపయోగపడతాము
అంటే దైవీ భాగం అది అంతే ఇట్లా. సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి, ఎవరెవరికి ఉపయోగపడితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వర్షం పడుతుంది, ఎవరికి ఉపయోగం వాళ్ళకి. గొడుగు పెట్టుకున్న వాళ్ళకి లేదు, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి సూర్యుడు లేడు. ఉమ్. మీరంతా గోలించిన కొండకి లేదు. ఉపయోగపడటానికి అంటాను కానీ నాది సహజంగా ప్రకాశిస్తూ ఉన్న గురుతేజం నాది. ఆ గురుతేజానికి ఎవరెవరు దానికి పాత్రులయ్యి యోగ్యులయ్యి అధికారం పొందినటువంటి వాళ్ళు దాన్ని వాళ్ళకి ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఉపయోగపడదు. కనకదుర్గకే ఇస్తాను, లలితకి ఇవ్వను, ప్రమీలకైతే కొంచెం ఇస్తాను అనేది ఉంటుందా? నాకు సూర్యుడిగా అలాగే ప్రకాశిస్తున్నాడా? సమానంగా ప్రకాశిస్తున్నాడు. భూమి వెనక్కి తిరిగినప్పుడు ప్రకాశం లేదు, అది భూమి తప్పు. భూమిని అంతా ప్రకాశింపజేస్తున్నాడు. భూమి మీద చెట్లు ఉన్నాయి, నీడ ఉంది, చెట్లను ప్రకాశింపజేస్తున్నాడు. చెట్టు కింద నీడని ప్రకాశింపచే అది సూర్యుడు తప్ప. అట్లా గురువు ప్రకాశిస్తూ ఉంటాడు. గురువుకి కర్తృత్వం లేదు, ఇచ్చా ప్రయత్నాలు లేవు. ముందు మనసును జయించాలి. మనసును జయించిన తర్వాత చిత్తవృత్తులు నిరోధం చేయాలి. చిత్తవృత్తి నిరోధం దగ్గర మొట్టమొదట విషయం మీద ఉన్నటువంటి వృత్తులు విషయాకారమై తాను కూడా విషయంగా మారిపోతున్నాడు. విషయాలు ఇన్నెందుకున్నాయంటే నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, ఒకడు స్త్రీ, ఒకడు పురుషుడు, ఒకడు నా పిల్లలు, ఒకడు పరాయి పిల్లలు, నా డబ్బు, నీ డబ్బు, మా వాళ్ళ డబ్బు, అప్పు తెచ్చిన డబ్బు, తిరిగి ఇవ్వాల్సిన డబ్బు, ఇవ్వక్కర్లేని డబ్బు, ఇన్ని రకాల భేదాలు ఉన్నాయి. ఈ భేదాలు లేకపోతే ఏమైంది? ఖండత్వం పోయి అఖండమైంది. కనుక విషయాకార వృత్తి పోవాలంటే అఖండాకార వృత్తి రావాలి. అఖండాకార వృత్తి రావాలంటే భేదాలు పోవాలి. భేదాలు పోవాలంటే సార్వజనీనమైన సామాన్యమైన ప్రేమ అందరి మీద సమానంగా ఉండాలి. అట్లా లేకపోతే రాగద్వేషాలు, ద్వంద్వాలు ఉంటాయి. ఇది కనుక ఎప్పుడైతే వచ్చిందో ద్వంద్వాలు పోతాయి. ద్వంద్వాలు పోయినప్పుడే నీకు అఖండాకార వృత్తి వస్తుంది. ఇది చూసే దృశ్యమాన ప్రపంచం మీద భేదాలతో కూడిన ఖండవృత్తి బదులు అభేదమైనటువంటి అఖండాకార వృత్తిగా మారే సాధన ముందు చేయాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత నీకు ఒక ఉపరతి కలుగుతుంది, మనసు ప్రశాంతత ఉంటుంది, చిత్తం శాంతిగా ఉంటుంది. ప్రారంభంలో ఉన్నవి అడ్డం రావు, సంచితంలో ఉన్నవి దాక్కోలు ఉంటాయి. తాత్కాలిక శాంతి వచ్చింది. ఈ తాత్కాలిక శాంతిని మీరు మీ ఇష్ట ప్రకారంగా వాడుకోవటానికి అనుకూలం. ఇదివరకు అది అశాంతిగా ఉండి నీ మాట వినలా, ఇప్పుడు నీ మాట వినే స్థితికి వచ్చింది. వినే స్థితికి రాగానే ఇప్పుడు బ్రహ్మాకార వృత్తి సంపాదించాలి. బ్రహ్మచింతన చేస్తూ బ్రహ్మాకార వృత్తి బ్రహ్మాకార వృత్తి కూడా చిత్త పరిధిలోనే ఉంది, చిత్తం దాటలా. బ్రహ్మాకార వృత్తి తర్వాత అప్పుడు గురువును పట్టుకోవాలి. తత్వమసి వాక్యంతో ఉపదేశం చేసి గురువు తనలోకి మమేకం చేసుకొని నిన్ను తీసుకెళ్ళి మార్జాల కిషోర న్యాయంగా గురువులో, సాక్షాత్ పరబ్రహ్మైన గురువులో మిమ్మల్ని మమేకం చేసుకుంటే మీరు వేరు, గురువు వేరు కాని స్థితిలో మీరు కూడా సాక్షాత్ పరబ్రహ్మ అవుతారు. అట్లా అద్వైతం సిద్ధిస్తుంది. మీ బ్రహ్మాకార వృత్తి వరకు మీ పని అయితే, బ్రహ్మాకార వృత్తి దగ్గర తత్వమసి వాక్యార్థాన్ని గురు కృపతో, గురువు యొక్క ఉపదేశంతో మీరు ట్యూనైన రోజున, మీరు గురువులో మమేకమైన రోజున మీకు కూడా ఆ పరోక్షానుభూతి కలుగుతుంది. ముందు మనసు దాటాలి, తర్వాత చిత్తాన్ని దాటాలి. చిత్తం దగ్గర 3 ఉన్నాయి. భేద వృత్తితో ఉన్న విషయాకార వృత్తిని అభేదంగా ఉన్న అఖండాకార వృత్తిగా మార్చి ఉపరతి పొంది, ఆ ఉపరతి స్థితిలో, చిత్తశాంతిలో బ్రహ్మని ఉపాసన చేసి, బ్రహ్మోపాసన ద్వారా, బ్రహ్మచింతన ద్వారా బ్రహ్మాకార వృత్తి పొంది, బ్రహ్మాకార వృత్తితో అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని గట్టిపరుచుకొని గురు ఉపదేశ వాక్యం ద్వారా, గురువు ద్వారా, మార్జాల కిషోర న్యాయం ద్వారా త్వం అనేటువంటి పరమాత్మగా వ్యాపకంగా ఉన్నటువంటి నీ స్థితిని, వ్యాపకం లేని, ఆవరణ లేని, మాయను దాటినటువంటి నిరావరణ నీ ప్రకాశం నీకే సొంతంగా, నీ ప్రకాశం సర్వాన్ని ప్రకాశింపజేయడం కాకుండా నీ ప్రకాశం నీకే సొంతంగా, స్వయం ప్రకాశంగా, స్వప్రకాశంగా, స్వప్రకాశ అపరోక్ష అనుభూతిగా వ్యాపకత్వాన్ని విరమించుకుంటే ఇది వస్తుంది. అలా మార్చుకున్న రోజున నువ్వు నీ స్వస్వరూపంలో, స్వానుభవంలో, జ్ఞానమే తానైన స్థితిలో, ఆనంద జ్ఞాన స్థితిలో ఉంటాడు. అది సంగతి. మరి
మనసు అనేది నేను అనే పరమాత్మ స్థితి దాకా కూడా ఉంటుందా? మనసు అని అడిగారు కదా, అష్టావక్ర గీతకు వచ్చాక చిత్తము మనసు బుద్ధి అనే విభాగం నేను గుర్తుకొచ్చాను పూర్తిగా చదవలేదు. మనసు బుద్ధి చిత్త అహంకారం కూర్చో లలిత. మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి భాగాలు లేవు అక్కడ, వృత్తిని బట్టేవి. మీరు చిత్త వృత్తి నిరోధం దాకా వచ్చినప్పుడు అది ఇక మనసు పోయినట్టే. అంటే సంకల్ప వికల్పాలు ఆలోచనలు విషయాల మీద ఉన్నంత వరకు మనసు, ద్వంద్వాల మీద ఉన్నంత వరకు మనసు. నీ ఆకారాన్ని, స్వరూపాన్ని, జీవభావం నుంచి సమిష్టి ఈశ్వర వ్యాపక పరమాత్మ, మాయావరణలో వ్యాపక పరమాత్మ నుంచి నిరావరణ పరమాత్మగా, పరబ్రహ్మగా, స్వస్వరూపం ఈ దశలో ఉన్నాం. ఈ దశకి ఎవరైతే వస్తారో వాళ్ళు చిత్తం దగ్గర ఉన్నారు, మనసు దాటారు. ఇంకా మనసు సంగతి మాట్లాడకూడదు. మాట్లాడామంటే ఇంకా అహం బ్రహ్మ దాకా రాలేదు, మాట్లాడదు. అట్లా కాదు, మీరు ఇందాక మనసు అనేది దాని గురించి అన్నారు కదా, కలిపి చెప్తుంటాం, కలిపి చెబుతూ ఉంటాం. ఎందుకంటే అఖండాకార వృత్తి అన్నాను, అర్థం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనసుకు దిగి ఖండఖండాల నుండి విషయాలు ఉన్నాయని చెప్పాలిగా. విషయాకార వృత్తులు ఉన్నప్పుడు ఖండ వృత్తి, విషయాలు మొత్తాన్ని ఒకే దృశ్యం కింద చూసేస్తే అది అఖండ వృత్తి. ఈ అఖండ కూడా దృశ్యం మీదే ఉంది. ఖండము అఖండం రెండు దృశ్య సంబంధమే, దృక్ సంబంధం కాదు. దృశ్య సంబంధంగా దాడుతున్నాం. ఇప్పుడు దృక్ సంబంధానికి వస్తున్నా. బ్రహ్మచింతన చేసే బ్రహ్మాకార వృత్తి, ఇది దృక్ సంబంధం. విషయాకార వృత్తి దృశ్య సంబంధమే, ఖండ వృత్తి దృశ్య సంబంధమే. దాన్ని మరి కొంచెం మెరుగుపరిచి అఖండాకార వృత్తిగా చేసింది కూడా దృశ్య సంబంధమే. కనబడే దృశ్యాన్ని అఖండంగా ఏకంగా చూస్తున్నాం. అనేకంగా చూడటం, నానాత్వంగా చూడటం, భేదంగా చూడటం అనేది పోగొట్టుకున్నప్పుడు అది అఖండాకార వృత్తి. స్థిరపడడానికి ఇంకా అదే అక్కడ నానాత్వం ఉంటేనే మనసు పని చేస్తుంది. అఖండాకార వృత్తిలో ఇక మనసు పని చేయదు. చిత్తానికి సామర్థ్యం వచ్చింది. ఆ సామర్థ్యం వచ్చిన అఖండాకార వృత్తి రాగానే చిత్తానికి సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని బ్రహ్మోపాసన చేసి, బ్రహ్మచింతన చేసి బ్రహ్మాకార వృత్తిగా మార్చుకో. ఆ సామర్థ్యం పేరే ఉపరతి అన్నా నేను ఇందాక. ఉపరతి అసలు రతి స్వస్వరూపమే. అసలు రతి కంటే ఏదైనా కొంచెం దగ్గరగా ఉన్నాయి, మిగతావన్నీ ఉపరతులు. అది ఉపరతి అంటే సమీపమైన రతి. అసలు రతి ఆత్మరతి, సమీపం ఉపరతి. సమీపం అంటే ఏంటి? ఒక అంగుళం తక్కువ, బెత్తడి దూరం. దగ్గరికి వచ్చాము కానీ అది ఏకత్వం కలియకలేదు. సాధన చతుష్ట సంపత్తులు ఉపరతి పెట్టుకోకండి. ఇక్కడ ఉపరతి వేరు. పైకి ఎదిగే కొద్ది మీరు చెప్పారు కదా, విషయాకార వృత్తి లేదు కానీ ద్వంద్వ ఇంకా ఎక్కడ ఉంటుంది. ఆ ద్వంద్వాన్ని దాటాలి. మోకాడు నొప్పి లేదా? అయితే సరే. ద్వంద్వాలు విషయం మీద మనకి ఆసక్తి లేనట్టే అనిపిస్తున్నది. కానీ మరి ఇంకా నేను అనేది ఇక్కడ విషయం మీద ఆసక్తి ఉంటే మనసు దగ్గర ఉన్నావు. భగవంతుడు నాకు అందలేదు తపన ఉంది కదా, దాన్ని దాటాలి. విషయాలు అసలు ఎప్పుడున్నాయి? భేద దృష్టిలోనే విషయాలు ఉన్నాయి. భేద దృష్టి పోతే విషయం లేదు. విషయం అంటే ఏంటి? ఒక ప్రత్యేకత. అభేద స్థితిలో దేనికి ప్రత్యేకత లేదు. భేద దృష్టిలో అన్ని ప్రత్యేకమే. ఎన్ని ప్రత్యేకాలు ఉంటే అన్ని విషయాలు. భేద దృష్టి పోతే ప్రత్యేకత లేదు. ప్రత్యేకత లేనప్పుడు విషయం లేదు. విషయం లేనప్పుడు ఇంకా దృశ్యం తోస్తుంది. దృశ్యం తోచి దాని విషయంగా విభాగం ఎప్పుడైతే లేదో అది అఖండాకార వృత్తి. ఈ అఖండాకార వృత్తిలో అంటే
ఏకత్వం లేదు కాబట్టి అక్కడ ద్వంద్వం ఇంకా మిగిలి ఉంది. అది ఏకత్వం మాటలే, నిజంగా ఏకత్వం నీకు సిద్ధిస్తే ఏకమానం ఏది అనం కదా. అది లక్ష్యంలో ఏకం, లక్ష్యంలో అద్వైతం. లేదు కాబట్టి ద్వంద్వం అద్వైతం సిద్ధించిన తర్వాత ఇంకా ద్వంద్వం సంగతి లేదు, అద్వైతం లేదు, ద్వైతం లేదు, రెండూ లేవు. ద్వంద్వాతీత స్థితిలో ఏకత్వం ఉందనుకుంటున్నారా? ద్వంద్వం ఉన్నప్పుడు రెండు ఉంటాయండి, ద్వంద్వం పోతే ఒకటి కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటంటే హద్దు ఉంది, హద్దు ఉంటే రెండోది ఉంది, రెండోది ఉంటే ద్వైతమే. ఒకటంటే హద్దు. ఒక సోఫా ఉందంటే నీకు ఎక్కడ తెలుసు? అక్కడ ఆ సోఫాకు ఒక ఆకారం ఉంది, ఆకారం వరకే ఆ సోఫా. ఆకారం అవతల ఏముంది? గాలి ఉందో, ఖాళీ ఉందో, ఆకాశం ఉందో, అది కూడా రెండో వస్తువు. దృశ్యంలోనే అవన్నీ అట్లా ఉంటాయి. దృష్టిలో వస్తే అనుభవంలోకి వెళ్తాయి. అనుభవంలోకి వస్తే ఒక ఆనందం, రెండు ఆనందాల, ఒకటి ఉందా? ఒకటి ఉంటే ఆనందానికి మొదలు చివర ఉంది. ఒక ఆనందం ఉండొచ్చు, అప్పుడు మొదలు చివర ఉంది. ఆ బ్రహ్మానందంకి ఆద్యంతములు లేవు, మొదలు చివరి అయితే ఒకటని ఎట్లా అంటారు? అది సాధించేదాకా అద్వైతం, సిద్ధించిన తర్వాత అద్వైతం లేదు, బయలే. బయలే సాధించేదాకా అద్వైతం, అద్వైతం సిద్ధించిన తర్వాత అద్వైతం లేదు, బయలే ఉంది. ఆద్యంతములు లేవు. ఒకటే అంటే ఆద్యంతములు ఉన్నట్టే. ఒకటంటే పరిమితి ఉంది, ఒకటంటే నీకు ఒక ఊహ వచ్చింది, భావన వచ్చింది. చెప్పేవాడు ఉన్నాడు అక్కడ, ఇంకా ఒకటి అనేది ఒక భావన ఉంది కదా. భావన కాదు అసలు. శాస్త్రంగా తీరిగా మాట్లాడినా కూడా ఒకటే అన్నప్పుడు దేని పట్టుకుని ఒకటి అన్నావు, దానికి పరిమితి ఉంది. పరిమితి ఉంటే ఆది అంతం ఉంది. వస్తువుకి ఆది అంతం ఉంది, కాలానికి ఆది అంతం ఉంది, చోటుకి ఆది అంతం ఉంది. ఆది అంతం లేని కాలము, ఆది అంతం లేని చోటు, ఆది అంతం లేని వస్తువు. ప్రపంచంలో అన్ని ఆది అంతం ఉన్నాయి. ఇవన్నీ లేనిటువంటి వస్తువు అసలు ప్రపంచంలో లేనే లేదు. ఏదైతే ఉంటే అది ఆత్మ. సాధకుడు ఏ ముద్దు పేరుతో ఆత్మ ఆత్మ అని పిలుస్తాడు, అది ఈ ముద్దు పేరు చెట్టు చివరికి అదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను ఇక్కడ ఆత్మ అని పేరు పెట్టుకొని సాధన చేసుకుంటున్నాం. ముందు పంచకోశ విలక్షణం ఆత్మ అంటున్నాం. నిజానికి ఆ పరబ్రహ్మను ఇక్కడ ఆత్మ పేరుతో పెట్టి దశల వారీగా ఆత్మనే మళ్ళీ పరమాత్మ అన్న, మళ్ళీ ఆత్మనే పరబ్రహ్మ అన్న. ఈ చేతనాంశాన్ని నేను ఆత్మని పేరు పెట్టాను. మాయా ప్రతిబింబంగా వచ్చిన ఆభాసగా వచ్చినటువంటిదంతా ఆత్మని పెట్టట్లేదు. అవి కదులుతున్నా స్వయం భాష అనే పరమాత్మ యొక్క ప్రకాశం చేత అవి కదులుతున్నాయి. ఈ ప్రకాశమే లేకపోతే అవి జడ వస్తువు, అవి కదలవు, వాటికి అవి కదలవు. నీలో ఉన్న చైతన్యం చేత అవి కదిలించబడుతున్నాయి. చైతన్యం చేత ఇవి చైతన్యవంతమై కదులుతున్నాయి. నీలో ఉన్న సర్వజ్ఞత్వంగా ఉండేటువంటి సామర్థ్యం చేత నువ్వు దాంట్లో వ్యాపించేసరికి దానికి కొంత జ్ఞానం వచ్చింది. జ్ఞానవంతం అయింది, కానీ అది అజ్ఞాని. జ్ఞానవంతం అయింది. జడానికి జ్ఞానం లేదు. సీసాకి తాను సీసా అని తెలియదు, గోడకి తాను గోడ అని తెలియదు, ఆకాశానికి తాను ఆకాశం అని తెలియదు. చైతన్యానికి నేను చైతన్యాన్ని, నేను బ్రహ్మనని తెలుస్తూ, పోనీ అజ్ఞానంలో నేను శరీరం అని తెలుస్తుంది. తెలుసుకుంటుందా? తెలుసుకునే తెలివి అదే. తెలుసుకునే తెలివి పేరే ప్రజ్ఞ. ఒక దృక్కుకే ఉండేది. ఇక్కడ నేననే ప్రతినిధికి ఉంది, నేననే ప్రతిబింబానికి ఉంది, అంతఃకరణ ప్రతిబింబాన్ని. కేవల చైతన్యాన్ని దశల వారీగా పట్టుకొని నీ సాధనలో దశల వారీగా జడత్వాన్ని వదులుకుంటూ పోతే చివరికి యావత్తు ప్రకృతిని వదిలిపెడితే పురుషుడు ఒక్కడే సర్వసాక్షిగా మిగిలితే, ఆ సాక్షిత్వం కూడా పోతే ఆ మిగిలిపోయినటువంటి ఒకే ఒక్క పురుషుడి పేరు పురుషోత్తముడు. సాపేక్షంగా ఉంటే అక్షర పరబ్రహ్మ, నిరపేక్షంగా ఉంటే పురుషోత్తముడు. వీణ్ణే ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నాను. ముందు నేనన్నా, తర్వాత ఆత్మ అన్న, తర్వాత పరమాత్మ, తర్వాత బ్రహ్మం అన్న, తర్వాత సాక్షి అన్న, తర్వాత సర్వజ్ఞుడు అన్న, సర్వాత్మ అన్న, విశ్వాత్మ అన్న, ఎన్నో పేర్లు పెట్టారు. చివరికి
సర్వము శూన్యము, ఇంత సర్వాత్మ లేడు, కేవలాత్మ ఉన్నాడు. వాడు పురుషోత్తముడు. ఆ కేవలాత్మ స్వరూపమే ఉన్నదున్నట్లున్నది. దాని పేరే బ్రహ్మకి పరమైన పరబ్రహ్మ. ఈ నేనునే మెట్లు మెట్లుగా తీసుకెళ్తున్నాను. ఆత్మారాముద్ధరైతే ఆత్మానం, నేను అనేటువంటి ఆత్మని, ఆత్మ అనేటువంటి ఆత్మని కేవలాత్మగా తీసుకెళ్ళా, పరమాత్మగా తీసుకెళ్ళా, ప్రత్యేగాత్మగా తీసుకెళ్ళా, సర్వాత్మగా తీసుకెళ్ళా, విశ్వాత్మగా తీసుకెళ్ళా. మాయావరణలో ఇన్ని దశలు తీసుకెళ్ళి మాయం దాటా. మాయం దాటి పరాత్మగా పరాత్పరునిగా పరబ్రహ్మముగా ఉన్నా. దశల వారీగా దాన్ని పట్టుకొని జిడ్డంతా తీసేసుకుంటూ పోయామంటే అన్ని భ్రాంతిలోనే వచ్చినాయి. ఒక్కసారిగా భ్రాంతి పోదు కాబట్టి ముందు అజ్ఞానాన్ని పోగొట్టి తర్వాత మాయని పోగొట్టు. ఒక దశలో అజ్ఞానాన్ని పోగొట్టు, ఒక దశలో మాయని. మళ్ళీ అజ్ఞానాన్ని పోగొట్టుకున్న వరుసలో ఏం చేసాం? కట్టకట్టి తీసేయలేకపోయాం అజ్ఞానాన్ని. సంసారం అట్లా ఉంది. అందుకని ముందు బాహ్యేంద్ర నిగ్రహం చేసి, అంతరేంద్ర నిగ్రహం చేసి, తర్వాత మనసు అంటే ఏంటో తెలుసుకొని విషయాసక్తం బంధాయ విషయాసక్తం ముఖ్య నిర్విషయం స్మృత తెలుసుకొని అసలు విషయం అంటే ఏంటి? నువ్వు విషయీకరించుకుంటే విషయం, లేకపోతే విషయం ఎక్కడుంది? మా తమ్ముడిని నేను విషయీకరించుకుంటే హాస్పిటల్లో పడిగాపులు కాస్తాయి కదా. వాడు చూడనివాడు లోపలికి పరిగెట్టిన అక్కడ చూడంటాడు, బతిమాలతాను. వాడి చేతులు 50 రూపాయలు పెడతా, 100 రూపాయలు పెడతా, సెక్యూరిటీ డాక్టర్. ఆ ప్రేమ అట్లా చచ్చింది. అది విషయీకరించుకోవాలి. ఈ ఉపాధి ఉంది, పోతే పోయింది. చచ్చేవాడెవడు, పుట్టేవాడు, ఉన్నది ఒకటే వస్తువు కదా. వాడు జీవాత్మ, వాడు అజ్ఞాని, ఇంకో జన్మకి వెళ్తాడు. ఈ పాడైపోయిన శరీరం వదిలేసి ఒక మంచి శరీరంతో మళ్ళీ వస్తాడు. దానికి సంతోషించాలి కానీ దుఃఖపడాల్సింది ఏముంది అక్కడ? ఎవడు దుఃఖపడుతున్నాడు? మా నాన్నే, మా తమ్ముడే అనేవాడు దుఃఖపడుతున్నాడు. నేను, నాది, మా వాళ్ళు అంటే దుఃఖం. విచారణ అంతా తేలిపోయిన తర్వాత దుఃఖపడటానికి ఏమైనా అంశం లేదు. జాలి ఉందా? కొన్ని ప్రకృతి సిద్ధంగా అలా రోజు జరుగుతుంది. రోజు ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది వస్తున్నారు. హాస్పిటల్కి వెళ్తే పెద్ద నరకంగా కనపడుతుంది. నరకలోకంగా ఏడు అందరినీ చూసి ఏడుస్తుంది. ఎవరినో చూసి నువ్వు ఏడవక్కర్లేదు అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నప్పుడు నీ వాళ్ళ కోసం ఏడుస్తున్నావు. అంటే నేను నాది పోలేదన్నమాట. నీది నీ వాళ్ళు ఎవరున్నారు అసలు? శరీరంగానా, మనసుగానా? శరీరమా? పంచభూతాలు ఇచ్చే శరీరం అయింది, పోగానే మళ్ళీ పంచభూతాలు. ప్రాణమా? విశ్వప్రాణశక్తి సర్వత్రా ఉంది. నీ దేహంలో నీకు ఉపయోగపడేసరికి నీ ప్రాణం అయింది. అదే ఆక్సిజన్ సిలిండర్లోకి వెళ్తే అది ఎవరి ప్రాణమా? అది ఎవరు ముక్కు తగిలిస్తే వాళ్ళ ప్రాణం. ఆ సిలిండర్ గ్యాస్ వెళ్ళిపోయి ఏడ్చావా? మనసు అంటే ఏంటి అసలు? అనేక జన్మార్జిత సంస్కారం సంచిత కర్మరాశితో కారణ శరీరంగా ఉన్నది. పోనీ మనసు ఏమన్నా పోతుందా, వస్తుందా? దాంట్లో కొన్ని కర్మలు కలుస్తున్నాయి, కొన్ని కర్మలు పోతున్నాయి. ప్రతి జన్మకి ప్రారంభం అనుభవించగానే మైనస్ అవుతుంది, ఆగామిని ప్లస్ అవుతుంది. పోయిన ఖర్చైన కర్మతో పాటు ఎవడు తెచ్చాడు? కొత్తగా వచ్చే కర్మధారం ఎవడు పుట్టాడు? కిందటి జన్మలో ఉన్న మనసే ఈ జన్మలో ఉన్న మనసా? కొన్ని ప్లస్ మైనస్తో మార్పు చెందిన మనసే కదా. వైరాగ్యంతో విషయవాసనలకి నువ్వు అసంగంగా ఉన్నావు అనుకో, మనసు ఎక్కడికి పోయింది? వైరాగ్యంగా ఉన్నవాడల్లా మనసు పోయిందని ఏడిచాడా? మనసు పోతే సంతోషించాలి. మనసు అనే అడ్డం పోతే నువ్వు ఆత్మగా ఉంటావు. సంతోషించాలి మనసు పోయిందని. కాబట్టి సూక్ష్మ శరీరం పోయిన దానికి దుఃఖం లేదు. కారణ శరీరం పోతే ఆనందం. స్థూల శరీరం పోతే పంచభూతాలు అయిపోతుంది. జీర్ణ వస్త్రం పోయి మళ్ళీ కొత్త వస్త్రం వచ్చినట్టుగా వస్తుంది. ఇది తెలుసుకున్న జ్ఞానికి ఎట్లా ఉంది? అసలు నా స్వరూపానికి ఏ భంగం లేదు. ఎన్ని ఉపాధులు రానిపోయి నా స్వరూపంకి ఏమైనా తేడా వచ్చింది? ఆద్యంతము లేని ఎప్పుడు ఆనంద స్వరూపం ఉన్న నా స్వరూపంలో దుఃఖపడాల్సిన అంశమే లేదు. పోని ఇవన్నీ నిజమా? దీనివల్లే దుఃఖం వచ్చింది అన్నా నిజమా? మాయా కల్పితం. మరి నిజంగా అనిపిస్తున్నాయి. యద్భావం తద్భూతి కాబట్టి నిజం అనిపిస్తుంది.
భావతాదాత్మ్యత. నీ భావంతో నువ్వే రూపకల్పన చేసి దాంతో తాదాత్మ్యం చెంది అది నిజమని భ్రమపడి దాన్ని విడిచి ఉండలేకపోతుంది. విచారిస్తే దానికి ఏడిచేది లేదు, దేనికి వేదన పడేది దుఃఖపడేది లేదు. ఇదే కనుక తెలిస్తే ఇంకా భేదాలు ఎక్కడున్నాయి? నా శరీరం విశ్లేషించాను, ఎవరి శరీరం ఇంతేగా. నా ప్రాణం విశ్లేషించాను, ఎవరి ప్రాణమైనా అంతేగా. నా కారణ శరీరాన్ని చూశాను, ఏ కారణ శరీరం అంతేగా. అన్ని భ్రమలో యద్భావం తద్భౌతిక కుప్పలు కుప్పలు వచ్చి ఉపాధులు ధరించి ఇంత జనాభా వచ్చారు. మరి భావాన్ని బట్టి వచ్చిన జనాభా కల్పితమేగా. కల్పితం కాబట్టి దాన్ని మాయని పేరు పెట్టాం. ఏది లేదో అది ఉన్నట్టుందని. మాయ అనేది ఏ పదార్థం కాదు, మాయకే నిర్వచనం లేదు. మీరు కల్పించుకున్న దాంతో మీరు బాధపడుతున్నారు, కల్పించుకున్న దాంతో బాధ కాబట్టి మాయ అన్నాం. సత్యవస్తువు అసలు నిన్ను బాధిస్తుందా ఏంటి? సత్యవస్తువు ఆనంద స్వరూపం, అదేం బాధిస్తుంది? రండి కొత్తగా వచ్చారండి ఇక్కడ. రండి అమ్మా, దగ్గరగా కింద కూర్చోగలరా? ఇబ్బంది పడబాలి. నేను కింద పోతే చెప్పడానికి రాను, అప్పుడప్పుడు కిందకి టచ్ చేసినప్పటికీ పైదే నాకు టచ్ చేస్తా కిందకి. ఒక్కసారి పైకి పట్టుకోరు కాబట్టి కింద నుంచి ఒక్కసారి రెండు లింకులు 3 లింకులు జంపితే వెళ్ళిపోతుంది. పంచకోశాలు మొత్తం చుట్టి లేనివేగా ఉంటున్నాయి. ఒక్కొక్క కోశం నేను చెప్పను. ఇది వస్తు నిర్ణయం అయితే ఇంకేముందండి? నీ స్వరూపం ఇదేనే తెలిసిపోయాక, నీకంటే అన్యం లేదని తెలిసిన తర్వాత పిండాండంలో నీ శరీరాల్లో పంచకోశాల్లో కూడా అన్యం లేదు. ఒకవేళ ఉందనుకున్నా విచారిస్తే ఏమైంది? ఇవన్నీ జడ వస్తువులు, నీ వల్లనే ప్రకాశిస్తున్నాయి, నీ వల్లనే చైతన్యవంతమై, నీ వల్ల అవి ప్రవర్తిస్తున్నాయి. నువ్వే లేకపోతే అవి ఉన్నాయా? అవి కర్మానుసారం నీ ఉపాధిగా వచ్చింది. నువ్వు రమ్మంటే వస్తాయా, పొమ్మంటే పోతాయా? ఆ నిర్ణయం తెలిసిన తర్వాత ఇంకా ఎందుకని వెనక్కి ముందుకి ఊగిసలాట తీసుకురంగా? నిర్ణయం తెలిసింది కాదు, నిర్ణయం అవ్వాలి. అదేనండి, అవడం అంటే మరి మనం నిర్ణయించుకుంటే ఇది కరెక్ట్ మీరు స్త్రీయా పురుషులా? డౌట్ లేకుండా స్త్రీలు, అంత నిర్ణయం ఉండాలి. నో డౌట్గా ఉంది అన్నా, అవునా కాదు? ఆత్మగా అంతే నిర్ణయంగా ఉండాలి. అక్కడ ఇంకెందుకు ఇదంతా లేదు, అంతే నిర్ణయంగా ఉండాలి. సినిమాలు వచ్చిన కొత్తల్లో బ్లాక్ అండ్ వైట్ వచ్చినాయి. ఒక పాము చూపించాడు సార్, నేల టికెట్లు ఉండేవాళ్ళు. పాముని కర్రలు తీసుకొని వెళ్ళి కొట్టారు, తెర తిరిగింది, పాము ఏం చాలలేదు. ఇప్పుడు కంప్యూటర్లో చాలా వస్తున్నాయి, బ్లాక్ అండ్ వైట్ ఆడియో వీడియో కంప్యూటర్ టెక్నిక్స్ బోర్డు వస్తుంది. దాన్ని చూసి వినోదంగా చూస్తున్నాం తప్ప మనం తెరను కొడుతున్నామండి. ఏంటి అక్కడ తేడా వచ్చింది? అప్పటికిప్పటికి ఏం తేడా వచ్చింది? తెర మీద బొమ్మేగా, కల్పితం కదా, ట్రిక్కే కదా, ఇది ఇంద్రజాలం కదా, గారిడి కదా. బాహుబలిలో మరి గొప్ప గారిడి ఎప్పుడు ఎవడు చేయనంత చేశాడని బాగుంది. అంతేగాని అంతా గారిడే కదా. స్పందించామా, దుఃఖించామా? మరి అప్పుడేమో తెలియలే గారిడి అని. సినిమాలు చూడటమే మొదలు చూసాం, కథ అంతా బాగానే ఉంది. పాము కనబడేసరికి భయం పుట్టింది. అసలే వాళ్ళు పొలం వేసారు, పల్లెటూరులో డేరా టాకీస్ ఉంటాయి. కర్ర పట్టుకొని వచ్చాడు. కర్రతో నడవాల్సిన అవసరం లేదు, కానీ వాడు కర్ర ఒక ఎప్పుడు ఉంటుంది వాడు చేతి. పాము కనపడడం కానీ పరిగెత్తుకెళ్ళి పాము అంటే అందరూ కూడా వచ్చారు. ఎవరో నిజం పాము రోజు తెర దగ్గరికి వెళ్ళి పాము మీద పెట్టారు. పాము సాహసం తెరే దిగి. అంత గట్టి నిర్ణయం కావాలి. ఊరికే బ్రహ్మసత్యం జగత్మించంటే సరిపోదు. ఎందుకు బాధిస్తుంది అంటే నిర్ణయం సరిగ్గా లేదు కాబట్టి. నిర్ణయం దృఢంగా కావాలి. ఆ కల్పిత వాళ్ళే చుట్టూ చేరారు, సంసారం అయింది.
ఊరికే సాక్షిగా చూడమంటే చూడటం చేత నాకు, కానీ వాళ్ళు బాధిస్తున్నారు, వేధిస్తున్నారు. అప్పటికి సాక్షి ఏంటి? బాధ కలుగుతుంటే నిజం అనుకుంటాం, అబద్ధం అనుకుంటాం. కలలో బాధ వచ్చింది, కలలో భయం వచ్చింది. కలలో ఉన్నంత వరకు నిజమే అనుకున్నాం, మెలకు వచ్చిన తర్వాత ఏమైంది? అట్లా అనుకో. అవిద్య అనేటువంటి భ్రమలో పడ్డాం మనం. అది నిజం అనిపిస్తుంది. కళలో ఉన్న వాళ్ళకి కళ నిజం అనిపించినట్టుగానే అవిద్య అనేటువంటి భ్రాంతిలో ఉన్న వాళ్ళకి ఈ సంసారం కూడా నిజం అనిపిస్తుంది. కళలో ఎంత బాధ వచ్చిందో, ఎంత భయం వచ్చిందో, ఇక్కడ కూడా అంత బాధ అంత భయం ఉంటుంది. దాన్ని అట్లా తీసుకోవాలి. బాధ ఇచ్చింది కాబట్టి నిజం అయిపోతుందా? కళలో నేను చచ్చిపోయినా నాకే కళ వచ్చింది, చూశాను సాక్షిగా. దుఃఖించే వాళ్ళని చూశాను, నేనేం దుఃఖపట్టాలా? మెలకు వస్తే నాకేం కాదు, బాగానే ఉంది. ఏదైనా విచారణలో చూసుకోవాల్సిందే. విచారంగానే ఇది కనపడకుండా పోతున్నా అనుకోవాలి. అక్కడ అలాగే ఉంటారు ఆ మొగుడు, ఆ పిల్లలు అట్లాగే ఉంటారు, ఎక్కడికి పోరు. గారిడిగా, నాటకంగా, జగన్నాటకంగా చూడటం నేర్చుకోవాలి. ఎట్లా పోతుంది అంటే దానికి వైరాగ్యం కూడా నేను పేరు పెట్టను. వైరాగ్యం కూడా నిజం అనుకున్నానికే వైరాగ్యం, అబద్ధం అనుకున్నానికి వైరాగ్యం అనే పేరు కూడా లేదు. ఇందాని అంటున్నాం, ఇది నిజం అనుకొని ఇస్తే త్యాగం, ఇది కల్పితం అంటే త్యాగం ఏముంది? లేనిది ఇస్తున్నావు, ఉన్నది ఇస్తున్నావా ఏంటి? ఉన్నది ఇస్తే నీకు అవసరమైన నువ్వు ఉంచుకోకుండా ఎవరికైనా ఇస్తే త్యాగం. లేని వస్తువు లేదని నిర్ణయం అయిన తర్వాత ఇస్తున్నావు, నీకు అక్కర్లేదు కాబట్టి ఇస్తున్నావు. అసలు ఇచ్చేది కూడా లేదు, ఉత్తిత్తి ఇవ్వడమే. ఉత్తిత్తి ఇవ్వడానికి త్యాగం అని పేరు ఉంటుందా? అట్లాగే వైరాగ్యం కూడా లేదు. నిజ వైరాగ్యం అంటే దృశ్యం తోచకుండా ఉండే స్థితి. రాగం ఉంటే వైరాగ్యం అభ్యాసం చేయాలి. రాగమే లేనివాడు వీతరాగుడు. వీతరాగుడి విషయంలో వైరాగ్యం అనేది కూడా ఉండదు. దేని మీద రాగం లేనివాడు ఇంకా వాడు వైరాగ్యం అభ్యసించాల్సిన పని ఏంటి? దృశ్యమే తోచకుండా కేవలంగా ఉన్నాడు వాడు మాత్రమే ఉన్నాడు, వాడు తప్ప ఎవరు లేరు. వాడి దృష్టికి ఎవరు కనపట్టలేదు. వాడు ఏం త్యాగం చేయాలి? అసలు కనపడితే కదా వదులుకోవడం, కనపడితే కదా సాక్షి విలక్షణం. దృశ్యమే తోచట్లే, వాడేం చేస్తాడు? ఇప్పుడు నీకు తోస్తుంది. ఆ దృశ్యమే తోచనటువంటి కేవలాత్మస్వరూపంగా ఉన్న, లక్ష్యంగా ఉన్న బ్రహ్మని థీరీగా చెప్తున్నాను నేను. నువ్వు అది అయ్యున్నావని చెబుతున్నాను నేను గురువాక్యంగా. థీరీగా చెప్పిన శాస్త్రం నువ్వు అయ్యున్నావని ఆ శాస్త్ర ప్రకారం అంతా ఎక్కడో కాదు, ఇది చరిత్ర కాదు, పాఠం కాదు, ఎవరి గురించే కాదు, నీ గురించి నువ్వే ఆ బ్రహ్మవే అను. రెండోది లేని ఒకటేనా బ్రహ్మ, నువ్వే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. శాస్త్రం అయిపోయింది. మూడోది తృతీయం ఆత్మనిశ్చయం. గట్టిగా నిర్ణయంతో ఉండాలంటే ఎంత శాస్త్రం కూడా నీ నిర్ణయాన్ని గట్టి చేయడానికే తప్ప నువ్వు గట్టిగా ఉంటే శాస్త్రంతో పని ఏంటి? వాట్సాప్లో పెట్టాల్సిన పని ఏంటి అసలు? నువ్వు అది అయ్యున్నావు నిర్ణయం తర్వాత ఎవరి కోసం పెడుతున్నావు? ఎవరు చదవాలని పెడుతున్నావు? నీ తృప్తికి పెడుతున్నావా? వాళ్ళ కోసం పెడుతున్నావా? వాళ్ళందరి బాధ్యత నీకుందా? నువ్వు గురువుగా? నీకంటే అన్యాయం ఎవరు లేరు. చదివేవాళ్ళు ఎవరు, పెట్టేవాళ్ళు ఎవరు? ఎందుకు పెడుతున్నావు? నేను పెట్టను. శిష్యుల మీద బాధ్యత ఉంటే ఎక్కడో ఒకటి దోపం దొరికితే ఒకటే పెడతాను, ఒకటే పెడతాను. నేను వాట్సాప్లో పిచ్చెత్తిపోవట్లే. నేను మీరు వాట్సాప్ ఇతరులకి పెడుతున్నారు అనుకోకండి. గురువు గారి కోసం పెడుతున్నారు. మీరు పెట్టేది గురువు గారు చదువుతారు, తప్పుంటే పట్టుకుంటారు. ఆ భావంతో పెట్టుకోండి. అందరూ పక్క శిక్షణ చదువుతారని పొగుడుతారని పెట్టద్దు. వాళ్ళ సొంత నీకెందుకు?
వాళ్ళ అక్కడ సంగతి మన నీకేం ఆసక్తేనే అట్లా చూపిస్తున్నది ఒకళ్ళకి వీటితో పోలికతో. నువ్వు తరిస్తే అప్పుడు వాళ్ళ సంగతి చూడు. ముందు నీ సంగతి అయిందా? వాట్సాప్ నేను డిస్కరేజ్ చేయట్లా. రాను రాను మీరు ఇంప్రూవ్ కావాలి. అదో వేల మీరు అవ్వకూడదు. ఒక ప్రశ్న వేస్తే అయిపోయింది. సునీత పిడుగు. ఓ అందరికంటే ముందు ఆమె మొదలుపెట్టి ఎవరి సునీత, ఎవరి సునీత, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పిడుగు సునీత. ఓ ప్రశ్న వేసా, శాస్త్రం రోజు కాపీ పెట్టి పెడుతుంది. జవాబు చెప్పలేకపోయి, ఎక్కడున్నావు నువ్వు? బళ్ళారిలో ఉన్నాను. మరి ఇక్కడ ఉంటే పిచ్చి చెప్తా. పదిన్నరకి ప్రార్థన చేస్తాను. అది కూడా మన ఆసక్తి తెలియకుండా ప్రార్థన. ఓంకారం.
सा